నిన్న శాసన మండలిలో నారా లోకేష్ బాబు గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని నోటికొచ్చింది మాట్లాడితే మేము వదిలిపెడతామా, సీఎం గారి తల్లిని అవమానిస్తే మేము ఊరుకుంటామా అని అంటున్నారు. మరి నారా లోకేష్ బాబు గారికి ఈ వీడియో ద్వారా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. రాష్ట్రంలో అవమానింపబడ్డ మహిళలందరూ మీ దృష్టిలో మహిళలు కాదంటారా? ఒక్క మీ కుటుంబానికి చెందిన మహిళలు మాత్రమే మహిళలని మీ అభిప్రాయమా అని నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆయనకు సరైన సమాధానం, సరైన కౌంటర్ మనం ఈ వీడియో ద్వారా ఇస్తాం. ఒక్కసారి నారా లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలను చూడండి. మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. అంబటి రాంబాబు గారు విన్నాడు సార్. అంబటి రాంబాబు గారు ఏ పదాలు ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ఆయన వాళ్ళు వదిలిపెడతామా? మీరు మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను. మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మనందరి పైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు? ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరు తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని, తల్లిని ఇట్లా అవమానించకూడదు. ఆ పదాలు ఎవ్వరు మాట్లాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు, ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు, మాజీలు కూడా అవ్వచ్చు. ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష. దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నాను అధ్యక్ష. అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలి కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. చూశారుగా, మరి నారావారి కుటుంబంలోని మహిళలనే నారా లోకేష్ బాబు గారి ఉద్దేశం అనుకుంటా కాబోలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఆ మాటలు నారా లోకేష్ బాబు గారు వినలేదా, లేకపోతే ఆయన చూడలేదా, లేకపోతే గుర్తులేదా అని నేను ఈ వీడియో ద్వారా ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీకు అందరికీ చూపించడం జరిగింది. సోషల్ మీడియాలో నెటిజన్లు లోకేష్ బాబుని ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే విధంగా నారా లోకేష్ బాబు నిన్న శాసనమండలిలో మాట్లాడిన మాటల్ని వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, మీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ జేజమ్మ మొగుడిచ్చాడా అని గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడారు చూడండి. ఆ మాట్లాడటం ఎటువంటి తప్పు లేదా? మరి అంబంటి గారు ఏదో అన్నారని మీరు అంతలా అంటున్నారే. ఈ రాష్ట్రంలో భారతిరెడ్డి గారిని ఏ విధంగా గత 10 సంవత్సరాల నుండి అవమానిస్తున్నారు, సోషల్ మీడియాలో ఏ విధంగా అవమానిస్తున్నారు మీ సోషల్ మీడియా కార్యకర్తలు, మీరు డబ్బిచ్చి పెట్టుకున్న మీ ఐటీడీపీ కార్యకర్తలు మీకు గుర్తులేదా? ఎవరినో అరెస్ట్ చేశాను అని అంటున్నారు భారతిరెడ్డి గారిని. అంటే అట్లా జైలుకు పంపించారు, వెంటనే తీసుకొచ్చేశారు. మళ్ళీ అది అరెస్ట్ చేసినట్లు ఎలా అవుతుంది చెప్పండి? మరి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మాత్రమే రాష్ట్రంలో మహిళలైనట్టు, ఇతరులెవరూ కూడా మహిళలు కానట్టు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తల్లి గారి గురించి నోటికొచ్చినట్లు మీ ఐటీడీపీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ టీడీపీ నాయకులు, మీరు కూడా, మీ నాన్నగారు, మీరు కూడా నా లోకేష్ బాబు గారు ఏ విధంగా మాట్లాడారో మీరే గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడారు, భారతిరెడ్డి గారి గురించి, వాళ్ళ కూతురు గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు మీరు నారా లోకేష్ బాబు గారు. మీ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అన్నీ మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా వైసీపీ డిజిటల్ డైరీలో
వాళ్ళు నోట్ చేసుకుని ఉన్నారు. నేను కూడా చాలాసార్లు చూశాను భారతిరెడ్డి గారి గురించి, వాళ్ళ కూతురు గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కూతురు గురించి మీరు మాట్లాడిన మాటలు. మరి వ్యక్తిగత ప్రస్తావన ఎందుకు వస్తుంది రాజకీయాలలో? రాజకీయాలలో భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ని మీరు రాజకీయాలలో లాగలేదా? వాళ్ళ గురించి ప్రస్తావించలేదా? మీ నాన్నగారు వాళ్ళని తిట్టలేదా? మరి అవన్నీ కూడా మీకు గుర్తు లేదా? మీరు ఎక్కడ చూడలేదా? అంటే అవతల వాళ్ళు మాట్లాడింది మాత్రం మీరు టక్కన క్యాప్చర్ చేస్తారు. మీరు మాట్లాడిన మాటలకి గతంలో మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు, ముగ్గురిని అరెస్ట్ చేసి ఉండొచ్చు మీరు మహిళల్ని అవమానించిన కారణంగా. చిరంజీవి గారి తల్లిని మీరు అవమానించలేదా చెప్పండి? అంజనాదేవి గారిని, నారా లోకేష్ బాబు గారు మీరు అవమానించలేదా చిరంజీవి గారి తల్లిని? మీ కుటుంబ సభ్యులను మాత్రం ఎవరు ఏమనకూడదు, వాళ్ళు ఒక్కరే మహిళలు. కానీ మీరు, మీ ఐటీడీపీ కార్యకర్తలు, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వేరే వాళ్ళ తల్లుని అవమానించవచ్చు, వేరే వాళ్ళ భార్యలను అవమానించవచ్చు, వేరే వాళ్ళ బిడ్డలను కూడా అవమానించవచ్చు. మీరే దారి చూపిస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా. మీరే అడ్డదిడ్డమైన పరిపాలన చేస్తూ ఇలా కక్ష సాధింపు చర్యలకు బాట వేస్తున్నారు. ఆ బాటలో భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఆ బాటలో ఎంతమంది ఇబ్బందులు పడతారో మీరే ఫ్యూచర్లో మీరే చూస్తారు. మీరు మాట్లాడిన మాటలకి ప్రాయశ్చిత్త పడకపోతే భవిష్యత్తు అనేది అంధకారంగా ఉండొచ్చు. మీరే ఆలోచించుకోవాలి. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నారు.